దేశంలోని మిగతా ప్రాంతాలేమో గాని ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు మాత్రం ప్రజల భవిష్యత్తును గాక నాయకుల తలరాత్రి గాక ఏకంగా పార్టీల అడ్రస్లే గల్లంతయ్యే విధంగా సాగినాయి. ఎట్లాగంటారా? భయంకరమైన ఎండల్లో ఈసీ అరాకొర ఏర్పాట్ల మధ్య కూడా ప్రజలు భారీ ఎత్తున వచ్చి పోలింగ్ చేశారు. మీకు స్టాక్ మార్కెట్ మీద కొద్దిగా అవగాహన ఉంటే తెలుస్తుంది. హై వాల్యూమ్స్ తో ఒక స్టాక్ పడిపోతే అది మళ్లీ లేవడం కష్టం. దీన్నే పవర్ ఆఫ్ ఇంపల్షన్ అంటారు ఫిజిక్స్ లో. ఈసారి ఎన్నికలు 2024 ఎన్నికల్లో అధికారం కోల్పోయినా లేకపోతే అధికారం పొందలేని పార్టీ ఏదైనా ఉంటే అది కోలుకోవడం చాలా 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 కష్టం. ఆంధ్రప్రదేశ్ లో 1% ఓటింగ్ షేర్ కూడా లేని నరేంద్ర మోడీ గారు 2 మెగా పార్టీలైన వైసీపీ, టీడీపీలు, ఒక మెగా హీరో అయిన పవన్ కళ్యాణ్ గారిని తన చంకలో బిడ్డలు చేసుకొని ఆడించుకుంటున్నారు. ఏది ఏమైనా మోడీ యొక్క మాస్టర్ స్ట్రాటజీని అంచనా వేయటం కాదు కదా, దాని నేరుగా ట్రేస్ చేయటం కూడా ఎవ్వరి వల్ల కాదు. లేకపోతే ఇటు టీడీపీతో జతగట్టి అంటీ ముట్టంటగా వ్యవహరించటం, అటు వైసీపీని విమర్శించకుండా ఎవరో డాన్స్ చేసినట్టు ఏదో కొత్త అనుమానం సాగిస్తున్నది. జూన్ 4న ఆయా పార్టీల అభిమానులు గట్టిగా గుండెలు చిక్కబట్టుకోవడం చాలా మంచిది. ముందుగానే ఈ వీడియో ద్వారా సలహా ఇస్తాను. జై హింద్, జై శ్రీరామ్.